నమస్తే ఫ్రెండ్స్. పోలి స్వర్గం కథ అండి. ఒక ఉమ్మడి కుటుంబంలో 5 కోడళ్లలో చిన్న కోడలు పోలి. దైవభక్తితో పాటు సహనశీలి. అత్తగారు గయ్యాళి. అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు. కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకుని పూజలు చేయించేది. పోలి మాత్రం తన అత్తగారు తోడికోడళ్ళు అలా వెళ్ళగానే పెరటిలోని పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నను తీసి రాసి దీపం వెలిగించేది. ఆ దీపం ఎవరికంటా కనపడకుండా దానిపై బుట్ట బోర్లించేది. చివరికి మార్గశిర పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకుని కార్తీక దీపం వెలిగించింది. పోలి నిష్కల్మష భక్తికి మెచ్చిన భగవంతుడు పోలిని స్వర్గానికి తీసుకువెళ్తాడు. కార్తీక అమావాస్య మరునాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకుని ఆమెలాగా స్వర్గద్వార ప్రవేశం కలిగించాలని భక్తులు భగవంతుణ్ణి ప్రార్థిస్తారు. ఈరోజు దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. అవకాశం లేనివారు తులసికోట వద్ద లేదా దేవుని పూజామందిరం వద్ద పళ్ళెంలో నీరు పోసి తులసి దళాలు పువ్వులు వేసి పసుపు కుంకుమలు వేసి దీపాలు వదులుతారు. అలా వదలవచ్చని పెద్దలు చెబుతారండి.